అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఈ ఉదంతం మాత్రం ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సమీపం తిమ్మాపురం సమీపంలో ఉన్నటువంటి సెంటెన్స్లో చోటు చేసుకుంది. ఆ పాఠశాలలో సామాజిక శాస్త్రం 6 నుండి 10వ తరగతి చెప్తున్నటువంటి వివి నారాయణ అనే ఉపాధ్యాయుడు మాత్రం గత కొన్నాళ్ళుగా విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఈ విషయంపై మాత్రం తల్లిదండ్రులకి చెప్పుకుంటే ఎక్కడ తమ భవిష్యత్తు పోతుందని మదనపడినట్టు విద్యార్థులు మాత్రం రోజుకు మదనపడుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని తోటి స్నేహితులకు చెప్పినా కూడాను వారి పట్ల కూడా ఆ ఉపాధ్యాయుడు అదే విధంగా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ విషయంలో ఏం చేద్దామని చెప్పి కొంతమంది విద్యార్థులు మాత్రం ఆలోచించుకున్నారు. కాకపోతే పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఆడపిల్లలు మదన పడుతూ ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు వారిని ప్రశ్నించగా ఆ ఉపాధ్యాయుడు తమ పట్ల చాలా అసభ్యంగా వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా మొబైల్ ఫోన్లు తెచ్చి అందులో ఉన్నటువంటి చిత్రాలను చూసి ఆయన పైశాచిక ఆనందం పొందుతూ తమను మాత్రం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పడంతో ఉపాధ్యాయులందరూ కూడాను కళాశాల యాజమాన్యం కలిగిన విషయాన్ని చెప్పినప్పుడు కూడాను ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడంలో మాత్రం యాజమాన్య నిర్లక్ష్యం మరో 10 రోజుల పాటు ఆ విద్యార్థులకు ఆయన నుండి ఏదైతే వేదన మాత్రం తప్పలేదు. చివరికి ఉపాధ్యాయులు మాత్రం ఉపాధ్యాయుడి తాలూకు ఆకృత్యాన్ని ఎండగట్టేందుకు తల్లిదండ్రులందరూ ఏకమై నిన్న పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఆ యాజమాన్యం నిలదీసిన క్రమంలోనే ఏదైతే ఉపాధ్యాయుడు ఈ వెక్కిరి చేష్టలో పాల్పడుతున్నారో నారాయణ పిలిచి దగ్గరుండి రిజైన్ లెటర్ రాపించి ఆయన మాత్రం ఆ పాఠశాల నుండి వెలివేయడం జరిగింది. కాకపోతే ఈ విషయంలో మాత్రం పాఠశాల యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై ఎంఈఓకి ఫిర్యాదు చేసినటువంటి తల్లిదండ్రులు ఎంఈఓ హుటాహుటిన వచ్చి పాఠశాల యాజమాన్య వైఖరిని విచారించారు. ఉపాధ్యాయుడిని అయితే తొలగించారు కానీ విద్యార్థుల పట్ల ఆ ఉపాధ్యాయుడు చేసినట్టు వెక్కిరి చేష్టల విషయంలో ఎందుకు యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది? మానసికంగా పిల్లల్ని వేధిస్తున్నప్పుడు యాజమాన్యం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనపై చర్యలు చేపట్టవలసి ఉన్నా కూడా ఆయన వెనకేసుకుంటూ వచ్చిన క్రమాన్ని మాత్రం ఎంఈఓ తప్పుపట్టారు. ఈ విషయంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి యాజమాన్యాన్ని కూడా కోరడం జరిగింది. మిషనరీ స్కూల్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఉదంతంపై మాత్రం ఆ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పుకున్న తల్లిదండ్రులు అందరినీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లల పట్ల ఒక ఉపాధ్యాయుడు ఇంతలా వేధింపులు పడుతున్నప్పుడు కూడా యాజమాన్యం ఇంత నిర్లక్ష్యం వహించడం కారణంగానే వారు మానసికంగా ఇంతలా బాధపడుతున్నారు. తల్లిదండ్రులకు కూడా చెప్పినప్పుడు కూడా యాజమాన్యం పట్టించుకోకపోవడంతోనే ఈరోజు ఆ ఉపాధ్యాయుడితాలుగా చేష్టలు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో పాపం పండి చివరకు తల్లిదండ్రులు బయటకు వచ్చి యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం, యాజమాన్యం ఫిర్యాదు ఎంబడే స్పందించి ఆ ఉపాధ్యాయుని అక్కడ తొలగించడంతో మాత్రం తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటువంటి ఘటన ఆ పాఠశాలలో పునరావృతం కాకుండా ఉండేందుగా చూసుకోవాలని యాజమాన్యాన్ని కూడాను విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఉదంతాలు కనుక మళ్ళీ పునరావృతితే ఆ పాఠశాలను సీజ్ చేస్తామని ఎంఈఓ మాత్రం యాజమాన్యం స్పష్టం చేశారు. ఆమదాలవలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్లతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.